ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతుని వాక్కు అనే శీర్షికల భాగంగా ఈ దినాన 15వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుందాం. 15వ కీర్తన కూడా దావీదు రాస్తా ఉన్నాడు. బహుశా దేవుని మందసాన్ని యెరూషలేములోనికి తీసుకువెళ్ళినప్పుడు, సీయోను పురమునకు తీసుకువెళ్ళినప్పుడు ఈ కీర్తన రాసి ఉండొచ్చు. మొదటిసారి తీసుకెళ్ళినప్పుడు ఉజ్జా అనే వ్యక్తి మందసాన్ని ఎప్పుడైతే తాకాడో అతడు వెంటనే చనిపోయిన పరిస్థితి అక్కడున్న ప్రజలు చూశారు. ఈ రోజున దేవుని వాక్యంలో మనం కూడా చూస్తున్నాం. అయితే దేవుని పరిశుద్ధత ఎంత శక్తి కలిగిందో, ఎంత భయంకరమైనదో దావీదు అర్థం చేసుకుని ఆయన సముఖంలో ఎవరు ఉండగలుగుతారో, ఆయన సముఖంలో నివసించగలిగిన వారెవరో, అలా ఉండాలంటే మనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటో ఈ కీర్తన ఒక ప్రశ్నతో ప్రారంభిస్తూ రాస్తా ఉన్నాడు. ఈ కీర్తన ఒక మాటలో చెప్పాలి అని అంటే బహుశా మనకు ఉండాల్సిన క్యారెక్టర్ చెక్ లిస్ట్ అనుకోవచ్చు. దేవుని సముఖంలో మనం బ్రతకాలంటే మనం ఎలా ఉండాలని రాస్తా ఉన్నాడు. 5 వచనాలు కలిగిన ఈ కీర్తన భాగాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నప్పుడు మొదటి వచనాన్ని ఒక ప్రశ్నతో ప్రారంభిస్తూ ఉన్నాడు. మాట్లాడుతూ అంటాడు, యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వారు ఎవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అని మాట్లాడుతూ ఉంటాడు. ఇది చర్చికి వెళుతున్న వాళ్ళ కోసం మాట్లాడుతున్న మాట కాదు. కేవలం చర్చికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా, ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సాన్నిధ్యంలో పరలోకంలో ఉంటారనేది భక్తుడి ఉద్దేశం కాదు. చర్చికి చాలామంది వెళ్తూ ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కడు పరలోకంలో దేవుని సన్నిధిలో వాడు సురక్షితంగా నివసించలేడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటయ్యానంటే, దేవునితో ఎవరైతే శాశ్వతమైన సహవాసం కలిగి ఉంటారో అన్న ప్రశ్నతో ప్రారంభిస్తూ ఉన్నాడు. ఎవరు ఆయన సముఖంలో ధైర్యంగా నిలబడగలుగుతారు? ఎవరు ఆయనతో నిత్యము శాశ్వతంగా సహవాసం చేయగలుగుతారు? కొద్దిసేపు చర్చిలో కూర్చుని వచ్చి దానికోసం మాట్లాడట్లేదు. ఎవరు ఆయనతో నిత్యం నివసించగలుగుతారు అని అంటే, కింద నుంచి 2వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చదువుకుంటూ వెళ్ళగలిగితే 11 విషయాలు చెప్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు 11 కాదు, కానీ 5 విషయాలను మనం ఆలోచించగలిగితే, ఈ 11ంటిని కూడా 5గా మనం ఆలోచించగలిగితే, మొదటిది దేనికోసం మాట్లాడతాడు అని అంటే, నడవడిక విషయంలో ఎవరైతే యథార్థంగా ఉంటారో, మొదటి విషయం నడవడిక కోసం మాట్లాడతాడు. ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరైతే నీతిని అనుసరించి వారుగా ఉంటారో వారు దేవుని సన్నిధిలో ఉండగలుగుతారు. రెండవ విషయంకి వచ్చేసరికి మాట కోసం మాట్లాడతాడు. హృదయపూర్వకంగా అతడు నిజం పలికేవాడిగా ఉండాలి. నాలుకతో కొండెములు, అబద్ధాలు, నిందలు మోపనివాడిగా, అబద్ధాలాడేవాడిగా అతడు ఉండకూడదు అని మాట్లాడతాడు. అతడు నిజం పలికేవాడిగా ఉండాలి అనే సంగతిని జ్ఞాపకం చేస్తాడు. మూడో విషయంలో అతడు ఎలాంటి దృష్టి కలిగి ఉండాలో జ్ఞాపకం చేస్తాడు. అతడు యథార్థవంతులుగా సన్మానిస్తూ, దేవుణ్ణి అతడు ఘనపరుస్తూ, యథార్థంగా బ్రతికే వారిని, యెహోవాకు భయపడే వారిని అతడు ఘనపరిచేవారిగా ఉంటాడు. దేవుని దృష్టిలో నీచులైన వారందరినీ కూడా అసహించుకునేవాడిగా ఉంటాడు అనే మాట అంటాడు. 4వ విషయానికి వచ్చేసరికి నమ్మకత్వం కోసం మాట్లాడతాడు. అతడు మాట తప్పేవాడిగా ఏమాత్రం కూడా ఉండడు. కీడు కలిగినను కూడా, ఇబ్బంది కలిగినను కూడా ప్రమాణము చేశాడు అని అంటే, మాట ఇచ్చాడు అని అంటే మాట తప్పని వాడిగా ఉంటాడు. 5వ విషయానికి వచ్చేసరికి డబ్బుల విషయం కోసం మాట్లాడతాడు. అతడు ధనం విషయంలో ఎలా వ్యవహరించేవాడిగా ఉంటాడో చెప్తాడు. అతడు డబ్బులు వడ్డీకి ఎవడు, నిర్దోషులను విరోధులుగా మార్చడానికి అతడు లంచం పుచ్చుకొనడు అని అంటాడు. సో 5 విషయాలు ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేస్తాడు. నడవడిక, మాట, దృష్టి, నమ్మకత్వం, డబ్బుల విషయంలో వ్యవహరించే తీరు. ఈ 5 విషయాల్లో ఎవరైతే నమ్మకంగా ఉంటారో అలాంటి వారు ఆఖరిగా వాగ్దానం చేస్తాడు, ఎన్నటికీ కూడా కదల్చబడరు అనే మాట అంటూ ఉంటాడు. సో కాబట్టి దేవుని గుడారములు ఎవరు అతిథిగా ఉండగలుగుతారు? మాట విషయంలో నమ్మకంగా ఉండగలిగిన వారు. అటు తర్వాత దేవుని దృష్టిలో భక్తులను ఘనపరిచేవారిగా ఉంటున్నవారు, మాటలో నమ్మకంగా బ్రతుకుతున్నవారు, నడవడికలో యథార్థంగా ఉంటున్నవారు, ధనం విషయంలో లంచం పుచ్చుకొనకుండా, దారి తప్పిపోకుండా ఉంటున్నవారు అని అంటాడు. సో ఈ కీర్తనలో మరొక మాట జ్ఞాపకం చేస్తూ దేవుని యొక్క క్యారెక్టర్ కోసం కూడా మాట్లాడుతూ ఉంటాడు. దేవుని యొక్క క్యారెక్టర్ ఎలాంటిది అని మాట్లాడుతున్నాడు అని అంటే, దేవునికి మనం ఇచ్చే బలులు, అర్పణలు, వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది తెలుసా? మన జీవితంలో నీతి కలిగి ఉండడం, యథార్థత కలిగి ఉండడం, ఆయన సన్నిధిలో భక్తి కలిగి ఉండడమే దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైనది అని అంటాడు. అందుకనే జ్ఞాపకం చేస్తూ హోషేయ గ్రంథంలో కూడా మాట్లాడుతాడు. మత్తయి సువార్తలో అదే పాయింట్ని దేవుడు మరలా కోట్ చేస్తాడు. ఆయన బలిని కోరుకునేవాడు కాదు, కానీ ఆయన కనికరమును మాత్రమే కోరేవాడు అనే సంగతిని కూడా జ్ఞాపకం చేస్తాడు. తరువాత మాట్లాడుతుంటాడు, ఎవరైతే భక్తి కలిగి ఉంటారో, ఈ లక్షణములు కలిగిన వారుగా ఉంటారో అలాంటి ప్రజలను దేవుడు తన గుడారములో చేర్చుకునేవాడు, ఆశ్రయం ఇచ్చేవాడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. సో కాబట్టి ఈ కీర్తన మనల్ని ప్రశ్నించే ప్రశ్న ఒకటే, మనం ఎలా బ్రతుకుతున్నామన్నది. మన ఉద్యోగంలో, మన జీవితంలో, మన వ్యాపారంలో, మన పరిస్థితుల్లో మనం ఎలా ఉంటున్నామన్నది ఈ కీర్తన మనకి సవాలుగా నిలబడుతుంది, ప్రశ్నగా నిలబడుతుంది. దేవుని సన్నిధిని అనుభవించాలి అని అంటే, దేవుని సముఖంలో మనం బ్రతకాలి అంటే, పరలోకంలో యుగయుగాలు కూడా దేవునితో కలిసి సంతోషించాలి అంటే, కేవలం చర్చికి వెళ్ళి వచ్చేయడం ప్రాముఖ్యమైనది కాదు. కేవలం ఏదో 4 మాటలు వినేసి వచ్చేసామనడం మాత్రమే ప్రాముఖ్యమైనది కాదు. ఆయన
కలిగి ఉన్న, ఆయన చెప్తున్న ఈ లక్షణాలన్నీ కూడా మనం కలిగి ఉండడం అత్యంత ప్రాముఖ్యమైన సంగతి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అవినీతితో లోకమంతా కూడా కలిసిపోతున్న పరిస్థితుల్లో మన మాటను కాపాడుకుంటూ, మన నడవడికను కాపాడుకుంటూ, మన నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ, మన దృష్టిని మనం కాపాడుకుంటూ, మనం ధనం విషయంలో, దేవుడిచ్చిన వాటి విషయంలో యథార్థంగా మనం ఉండగలిగినప్పుడు ఆయన గుడారములో మనం అతిథులుగా ఉండగలుగుతాం. ఈ చెక్ లిస్ట్లో, ఈ క్యారెక్టర్ చెక్ లిస్ట్లో ఇవన్నీ కూడా మనం పాస్ అవ్వగలిగితే ఆయన దృష్టిలో మనం పాస్ పొందుకుని, విఐపి పాస్ పొందుకుని మన గుడారంలో హ్యాపీగా మనం ఉండగలుగుతాం. లేని పక్షంలో దేవుని కృపకు పాత్రలుగా మనం ఎంచబడలేం. దేవుని కోపాన్ని రుచి చూడాల్సి వస్తుందేమో. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. చిన్న ప్రార్థన ఆయన సముఖంలో చేద్దాం. తండ్రి, నీ నామానికి వందనాలు. 15వ కీర్తనలో ప్రభు కొన్ని సంగతులు మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకు నీకు వందనాలు. నిజమే, ఇక్కడ చెప్తున్న 5 విషయాలు కూడా ప్రభు, మా నడవడిక, మా మాట, మా దృష్టి, మా నమ్మకత్వం, మాకు నీవిచ్చిన ధనం విషయంలో మేము వ్యవహరించే తీరు, ఈ 5 నీకు అంగీకారంగా ఉండగలిగినప్పుడు నీ గుడారంలో మేము అతిథులుగా ఉండగలుగుతామని, అదే రీతిగా మేము ఎన్నడూ కదల్చబడకుండా స్థిరమైన స్థితిని కలిగి ఉండగలుగుతామని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అటువంటి కృప, అటువంటి లక్షణాలు ప్రతి బిడ్డకు, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి నీ సముఖములో యుగయుగాలు సంతోషంగా ఉండగలిగిన కృపనే మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, నామకార్థపు భక్తి కాక నీవు మెచ్చగలిగిన భక్తి మేము చేయడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము పరమ తండ్రి.